జై హిందూ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా అమ్మవారి యొక్క శుభాశీస్సులు మీకు, అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క తలచిన సకల కార్యములు దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం గ్రహస్థితి 8 రోజులుగా మనం ఆదివారం నుంచి మరి వచ్చే ఆదివారం 21వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినట్లయితే, కన్యారాశిలోని ఉత్తరా నక్షత్ర జాతకులకి ఈ వారం ఆకస్మిక ధనాదాయ వృద్ధి ఉంటుంది. పెట్టే ప్రతి రూపాయి కూడా సద్వ్యయం అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే మీ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట ఇనుమడించే అవకాశాలు ఉంటాయి. సంఘంలోని ప్రముఖుల నుంచి సన్మాన సత్కారాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి యోగవంతమైనటువంటి స్థితి ఉంటుంది. అయితే వార ప్రారంభం తర్వాత ఎప్పుడైతే చంద్రుడు గమనం 6వ ఇంట్లో శనితో కలుస్తుందో, అంటే ధనిష్ట 3వ పాదం ఇక్కడికి చంద్రుడు ఇక్కడికి మారుతాడు. ఈ వారంలో చంద్రుడు ఇక్కడికి వెళ్ళిపోయి ఎండింగ్లో ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తాడు. అంటే ఎప్పుడైతే ధనిష్ట నక్షత్రం 3, 4వ పాదాల్లోకి ప్రవేశించి శతభిషం పూర్వభాద్ర వరకు ఈ గమనం ఇట్లా వెళ్ళి పూర్వభాద్ర 4వ పాదంలోకి వెళ్ళేంత వరకు ఈ మధ్యకాలంలో మీరు కొంచెం భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి కంక్లెట్స్, అంటే మీరు ఒక ఇల్లీగల్ ఎఫైర్ నడుపుతున్నారనుకోండి, భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరైనా అతీతులే, ఈ సంబంధ బాంధవ్యాల విషయంలో మీరు చేసే తప్పులు అడ్డంగా దొరికిపోయే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీకు ఖచ్చితమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో భార్యాభర్తల మధ్య అవి దెబ్బతినే ప్రమాదం. అంటే మీ యొక్క మంచి రిలేషన్ మధ్యలో థర్డ్ పార్టీ ఎంటర్ అయితే ఎంత కష్టం ఉంటుందో ఆలోచించుకోండి. అటువంటి పొరపాట్లు అస్సలు చేయకూడదు ఎవరు కూడా. అటువంటివి చేయకుండా మీరు ఈ వారం ఇక మీదట కూడా చేయకుండా ప్రతినమూనుకోండి, శుభం కలిగే అవకాశాలు ఉంటాయి. లేదా అదర్వైజ్ దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి ఉత్తరా నక్షత్ర జాతకులకి. హస్తా నక్షత్ర జాతకులకి వారం మిత్ర సహకారం బాగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమిస్తారు. పుత్ర మూలక ఉద్యోగం ఏదైతే పిల్లలకి సంబంధించి ఉద్యోగాలు, పుత్రులకు సంబంధించి డెవలప్మెంట్ లేదు అనుకొని బాధపడుతున్నటువంటి వారికి ఆ రకంగా కూడా మంచి శుభం జరిగే అవకాశాలు ఉంటాయి. స్నేహిత వర్గాల్లో ఏర్పడ్డటువంటి విభేదాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగా స్నేహితుల మధ్యలో ఏర్పడిన విభేదాలు తొలగిపోవడంతో పాటుగా స్నేహితుల మూలకంగా, అంటే మీరు ఒక స్నేహితుడికి అడ్డం పెట్టుకొని మరొక స్నేహితుడికి, అంటే వారి స్నేహితుడని మీరు ఇచ్చినటువంటి ధనం ఏదైతే గతంలో ఆగిపోయిందో దానికి సంబంధించి మీరు కదలికలు ఈ వారం గట్టిగా ప్రయత్నిస్తే దాంట్లో మీకు ఒక గట్టి ఆధారం, అంటే ఇప్పుడు దాకా మీరు మాట మీద, అంటే ఈ స్నేహితుడి మీద మాట మీద ఆ స్నేహితుడికి ధనం ఇచ్చి ఉంటారు. ఆ స్నేహితుడు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ స్నేహితుడిని అడుగుతుంటే వాడు మంచివాడే కడతాడు అంటారు. కాబట్టి ఈ టైంలో మీరు అట్లాంటి ఒత్తిడి కనుక తీసుకొచ్చి అట్లీస్ట్ ఆ ఇచ్చిన ధనానికి సంబంధించి ఒక చెక్, ఒక ప్రామిసరీ నోట్ లాంటివి తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటే అవి ఫెయిల్ అవుతుంటే ఈ వారం ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆ యొక్క రుణం సంబంధించి డబ్బులు రావడం, రుణం అవ్వకుండా సాఫ్ట్గా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. కన్యా రాశిలోని చిత్తా నక్షత్ర జాతకులకి ఈ వారం పితృవర్గాల రీత్యా ఏర్పడినటువంటి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అట్లాగే పితృవర్గాల నుంచి మీకు సపోర్ట్ లేదు, అంటే ఇప్పుడు ఒకే ఇంట్లో 4 అన్నదమ్ముళ్ళు ఉన్నారు. 4 అన్నదమ్ముళ్ళలో 2 మిమ్మల్ని అనుసరిస్తూ 2 వ్యతిరేకిస్తున్నారు. ఇంటికి ఉమ్మడి కుటుంబం లాంటి వ్యవస్థ నడుపుతున్నప్పుడు, లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో 4 అన్నదమ్ములు ఆస్తులు పంచుకొని ఆ పంచుకున్న ఆస్తులకు సంబంధించి 2 సహకరిస్తే అమ్మదామంటే 2 వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందులు ఈ వారం మీరు గట్టిగా ప్రయత్నం చేసి మీ ప్రయత్నాన్ని కనుక వాళ్ళకి వివరించి చెప్పుకోగలిగితే మీ యొక్క కష్టాన్ని కావచ్చు, మీరు ఇబ్బంది పడుతున్న తీరును కానీ వాటిని వివరిస్తే ఖచ్చితంగా ఆ విషయాల్లో మీకు పాజిటివ్ సెన్స్ వచ్చే అవకాశాలు 100కి 90% ఉన్నాయి. అంటే పురుష ప్రయత్నం 10 భాగం మీరు చేస్తే గ్రహఫలం 90 మీకు అనుకూలం అవుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి, శుభాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఈ కన్యా రాశి వారి వారం నేను చెప్పినటువంటి యొక్క ఇమ్మోరల్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వీటిలోంచి బయటపడడం కోసంగా ముఖ్యంగా నేను చెప్పిన నక్షత్రం
ఎవరైతే ఉన్నారో ఉత్తరా నక్షత్ర జాతకులు వాళ్ళు ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం దుర్గా అమ్మవారిని అట్లాగే గణపతిని ప్రార్థించండి. మీకు ఆ ఉద్దేశం ఇంకొంచెం బలపడి మీ యొక్క నేను చెప్పాను కదా అని దాన్ని మీరు అక్రమ సంబంధం పదిలపరచుకోవడానికి పూజ చేస్తే ఖచ్చితంగా వీధిలో పడతారు. అటువంటి ప్రయత్నం చేయకండి. అవి తప్పించుకునేందుకు ప్రయత్నం చేయండి. శుభంగా మీ జీవితాన్ని ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి.